ఏ గాయ్స్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే వినాయక చవితి రోజు మా ఊర్లో మేము ఎలా వినాయక చవితి అయితే జరుపుకున్నాం అనేది ఈ వీడియో అనమాట. అర్లీ మార్నింగే లేచాను, సో అందుకే కళ్ళు కొంచెం అలా ఉన్నాయి. ఇప్పుడైతే నాగులకట్ట దగ్గరికి అయితే వచ్చాము. నాగులకైతే పూజ చేసుకొని పోవాలని నేను మా అమ్మమ్మ వచ్చాము. సో అమ్మ ఇంట్లో వంట అయితే చేస్తుండే, అందుకే నేను మా అమ్మమ్మ అయితే వచ్చాము. ఇది మా స్కూల్ అనమాట. మా ఊర్లో ఈ స్కూల్లోనే మేమంతా చదువుకునే వాళ్ళం. అంటే నేను చదువుకోలేదు అనుకోండి, నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేదాన్ని. బట్ ఈ స్కూల్తో చాలా మెమరీస్ అయితే నాకున్నాయి. అంటే ఇలా హాలిడేస్ కానీ స్టడీ హాలిడేస్ కానీ సో వచ్చినప్పుడంతా నేను మా సిస్టర్స్ ఈ స్కూల్ దగ్గరికి వచ్చి మాటలు చెప్పుకునే వాళ్ళం, గేమ్స్ ఆడుకునే వాళ్ళం. అండ్ చాలా బాగుండేది. ఆ మెమోరీస్ అన్నీ గుర్తొస్తుండే. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇలా పండగ టైంలో కలవడము, సో ఎలా ఉన్నారు అక్కయ్య అలా ఇలా అడగడం తప్పితే సో కాసేపు కూర్చునేది, మాట్లాడుకునేది, ఏదైనా గేమ్స్ ఆడుకునేది, సో అలాంటివన్నీ మిస్ అయిపోయాము. అంటే అలాంటివి కనిపించినప్పుడు సో ఏదో ఒక 10 minutes మ్యాక్సిమం, లేదంటే ఒక అర్ధగంట 1 hour అలా మాట్లాడుకుంటాం అంతే. సో తర్వాత ఏదో అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింటాను, ఇక్కడ పండగ, సో అక్కయ్య వాళ్ళ ఇంట్లో పండగ అలా ఉంటుందన్నమాట. బట్ అప్పటి చిన్నప్పటి మెమరీసే సో చాలా బాగుంటాయి. అది నిజంగానే గోల్డెన్ డేస్ అనే చెప్పచ్చు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా గోల్డెన్ డేసే ఉంటుంది. బట్ అప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. జస్ట్ 2-3 days అమ్మ వాళ్ళ ఇంటికి రావడం, వెళ్ళిపోవడం ఇదే ఉంటుంది. చిన్నప్పుడైతే అవన్నీ మనకి మైండ్లో ఉండవు కాబట్టి సో చాలా హ్యాపీగా ఉంటాము. ఆ లైఫ్ నిజంగానే అందుకే చాలా అది గోల్డెన్ లైఫ్ అనే చెప్పచ్చు. అది నిజమో కాదో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అంటే చిన్నప్పటి లైఫ్ గోల్డెన్ లైఫ్ అవునా కాదా అనేది. అండ్ ఇక్కడైతే పూజ వచ్చేసరికి మా అమ్మమ్మ అయితే ఆల్మోస్ట్ అంతా రెడీ చేసి ఇచ్చింది. నేను జస్ట్ ఇక్కడైతే కడ్డీలు అయితే తిప్పుతూ టెంకాయ అయితే కొడుతున్నాను. అండ్ పాలు కూడా పోసాను అనమాట. మనం వినాయక చవితి రోజు కంపల్సరీగా నాగులకి అండ్ పుట్టకైతే పూజ అయితే చేస్తాము. సో అది ఆచారం. ఇప్పటి నుంచినో మనం ఇలాగే పూజ చేస్తాం కాబట్టి సో పూజ అయితే చేస్తున్నాము. అమ్మమ్మ వాళ్ళ చేతిలో వస్తే ఇదే అడ్వాంటేజ్ అనమాట. సో అంతా రెడీ అయితే చేయిస్తారు, మనం జస్ట్ పూజ చేసుకోవడం అంతే. అండ్ ఊళ్ళో అందరూ ఒక్కొక్కరే వస్తుండే. అండ్ ఇక్కడైతే పుట్ట దగ్గరికి అయితే వచ్చాము. ఇది మా పొలం అనమాట. సో అందుకే అదే పనిగా మళ్ళీ చూపించాను. అండ్ అక్కడైతే పుట్ట ఉండేది అప్పుడు, ఇప్పుడు లేదు. అందుకే సో పుట్ట దగ్గరికి అయితే వెళ్దామని వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేనైతే చాలా స్లోగా వెళ్తున్నా, ఎందుకంటే మా అమ్మమ్మ నా చేతిలో వాటర్ అయితే ఇచ్చింది. నేను తట్టెత్తుకొని వస్తానంటే వద్దు, జస్ట్ వాటర్ పట్టుకోరా అని. చెప్పాలంటే ఇదే కొంచెం కష్టము, అంటే చిందిపోకుండా ఎత్తుకోపోవాలని నేనైతే స్లోగా అయితే వెళ్తున్నా. అండ్ ఇక్కడైతే పుట్టుండింది, పూజ చేసుకోవడానికి అయితే వచ్చాము. అండ్ అంటే ఈ కంపల్లాగా కనిపిస్తుంది అనుకోద్దండి. సో ఇక్కడైతే పుట్టు ఉంది, అందుకే మేమైతే పూజ చేసుకుంటున్నాము. అండ్ ఇది మా పెద్దప్ప వాళ్ళదనమాట, గొర్రెలు అయితే. సో ఇక్కడ అందరూ పూజలు చేస్తుంటే అవన్నీ మా కళ్ళే చూస్తుండే. అండ్ మా అమ్మమ్మ అయితే పుట్టకి పూజ అయితే చేస్తుంది. నాకు కొంచెం పుట్ట దగ్గర చాలా భయం అనమాట. సో ఇలా పూజ చేస్తుంటే ఎక్కడన్నా పాము బయటకు వస్తుందో అని. సో అందుకే మా అమ్మమ్మ పూజ చేస్తుంటే వీడియో తీసుకుంటున్నా. అండ్ ఫైనలీ పుట్టకి అంత పూజ చేసుకొని వచ్చేసరికి నా తమ్ముడైతే ఇక్కడ వినాయకునికి సో రెడీ అయితే చేస్తున్నారు. మా ఊర్లో ప్రతిసారి ఒక్కొక్కరైతే వినాయకుడు తీయిస్తారనమాట. అది మన ఇష్టము, మనం తీసిచ్చు, లేదంటే దేవుని డబ్బులతో వినాయకుడిని అయితే తెచ్చుకుంటారు. నేనైతే ఈసారి తీసి ఇవ్వాలని అనుకున్నా, అందుకే తీయించాను అనమాట. సో బాగుందా వినాయకుడు? కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాడు. అండ్ గౌరమ్మకి నేను అదే చాటలో సంథింగ్ ఏదో తెచ్చాను, అందుకే అక్కడైతే పెడుతున్నా. మనమే వినాయకుని తెచ్చిచ్చాం కాబట్టి మనకి పూజ చేయించుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకే ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నాము. అంటే 11:30కి అలా స్టార్ట్ చేసాము. అప్పుడే మంచి టైం అనేసి ఆ టైంలో అయితే స్టార్ట్ చేస్తుండే. సో అందుకే ఈ టైంలో అయితే పూజ అయితే చేస్తున్నాము. ఏ పూజ అయినా ఫస్ట్ వినాయకునికి పూజ చేస్తాము. బట్ వినాయక చవితి రోజు వినాయకునికే కాబట్టి సో ఇక్కడైతే ఫస్ట్ వినాయకుని పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ గౌరమ్మ వారికి పూజ అయితే చేస్తున్నాము. అమ్మవారికి నేనైతే చాటలో
అది ఏమంటారు పసుపు కుంకుమ పూలు అండ్ వడివేల సామాన్లు. సో ఇవన్నీ తెచ్చానమాట. ఇక్కడ కనిపిస్తున్నది మా డాడీ ప్రసాదం అయితే చేస్తున్నారు. అండ్ అమ్మ అంటూ పూజ టైం కానీ ఏదైనా టైం కానీ ఏదైనా ఒప్పుకున్నామంటే చాలా టెన్షన్గా ఉంటుంది అన్నీ కరెక్ట్గా జరగాలని. మేమైతే ఎన్నిసార్లు చెప్తుంటామో చాలా కూల్గా ఉండు టెన్షన్ పడదు అని చెప్తే సో వినదనమాట. పూజ అయిపోయి అంత నీట్గా అయిపోయేంత వరకు కొంచెం టెన్షన్లోనే ఉంటుంది. అండ్ పూజ అయితే చేస్తున్నా. ఫైనల్గా దేవునికి మనం తెచ్చిండే 5 రకాల పూలు అయితే సో దేవుని మీద వేయమన్నారు. అదే అనమాట ఇక్కడైతే నేను వేస్తున్నా. సో ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్నది మా మామయ్య మైక్లో వినాయక చవితి రోజు వినాయకుని పండగ మనం ఎందుకు చేసుకుంటాం అనేది కథ అయితే చెప్తున్నారు అనమాట. సో ఆ లోపల నేను ఇక్కడైతే ఆర్తి అయితే ఇస్తున్నాను. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం కళ్యాణప్రద గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసవేంద్రాయ మహాన్యంగాత్మనే చక్రవర్తి తనోజాయ. పూజ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మా పెద్దమ్మ అయితే వచ్చిండే. అంటే మా పెద్దమ్మకి మా అమ్మమ్మ వచ్చి ఆడబిడ్డ అనమాట. సో అందుకే ఆడబిడ్డలకి అయితే పసుపు కుంకుమ అయితే ఇస్తారు కదా, అందుకే ఇవ్వడానికి మా పెద్దమ్మ అయితే వచ్చింది. సో అదే టైంలో నేను గౌరమ్మ వారికి సో ఇలా పసుపు కుంకుమ అయితే చాటలో ఇచ్చాను కదండి. సో అలా మా పెద్దమ్మ వాళ్ళకి ఇవ్వాలని ఇక్కడైతే ఇస్తున్నాను. అండ్ నాకు మా ఊర్లో చాలా పెద్దమ్మలే అవుతారనమాట. సో అందరికీ అయితే ఒక 5 మెంబర్స్ అంటే మా పెద్దమ్మ వాళ్ళకంతా అయితే ఇచ్చాను. అండ్ ఇలా ఇవ్వడం చాలా మంచిదంట. అంటే ఇది నేను ఎందుకు ఇచ్చానంటే అది మీనింగ్ నాకు తెలీదు. సో తెలుసుకున్నాక ఇవ్వాలని అనిపించింది మా హస్బెండ్ కోసం. సో హరీష్ బాగుండాలని నేనైతే ఇలా ఇచ్చానమాట. నెక్స్ట్ ఇక్కడైతే శారీ అయితే చేంజ్ చేసుకున్నా. మార్నింగ్ నుంచి శారీలో ఉండేసరికి చాలా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మేము ఎందుకు ఇలా అవుట్ సైడ్ అయితే వెయిట్ చేస్తున్నామంటే ఇప్పుడు మా ఇంటికి దేవుడు అయితే వస్తాయన్నమాట. సో అందుకే దేవుని కోసం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. అంటే మా ఊర్లో రాముల గుడి అని ఉంది. సో రాముల గుడిలో మనం ఏదైనా వేడుకొని ఇలా దేవుని మెరవనే కానీ అంటారు కదండి. సో అదైతే చేపిస్తే వాళ్ళ కోరికలు తీరుతాయని సో చాలామంది వేడుకుంటారనమాట. వేడుకున్నా లేదంటే దేవుని మీద ఎక్కువ భక్తి ఉన్నా సో ఇలా పండగ టైంలో ఎవరైనా వేడుకుంటే ఇలా దేవుని మెరవణిక అనేది చేస్తూ ఉంటారు. సో ఇలా రాముల్ని ఇంటింటికి అంటే ఇంటింటికి తిప్పుతారనమాట. మనము టెంకాయ ఇచ్చి దేవునికైతే పూజ చేసుకోవచ్చు. ఎవరింటి దగ్గరన్నా ఇలా దింపాలి అనుకుంటే సో దింపుతారనమాట. దేవుడు అంటే రాములే మన ఇంటికి వస్తున్నారంటే ఎంత పుణ్యం ఉండాలి. సో మా అమ్మమ్మ ప్రతిసారి వచ్చినప్పుడు అంతా సో దేవుణ్ణి అయితే ఇలా దింపి స్వీట్స్ అయితే పంచుతుంది అందరికీ. ఇక్కడ నా ఓల్డ్ ఫ్రెండ్ అయితే కలిశాడు హరి అని. సో నా కోసం అయితే ప్రసాదం ఏదో తెచ్చిచ్చాడనమాట. అదే తింటున్నా అండ్ ఎలా ఉన్నావు అని మాట్లాడుతున్నాను. అండ్ ఇక్కడ మా ఇంటి ముందర అయితే మా మామయ్య అయితే దేవునికి పూజ అయితే చేసుకున్నారు. తర్వాత పూజ అంతా అంటే దేవుని మెరవనంతా అయిన తర్వాత ఇలా గుడి ముందర అయితే దేవుణ్ణి కాసేపు కుసంబెడతారనమాట. అంటే రాముల గుడి, మా ఊర్లో ఉండే రాముల గుడి అనమాట ఇది. సో ఇక్కడైతే కొబ్బరి చిప్పనైతే పెట్టి ఇలా గోపురా అని ఆ కొబ్బరి చిప్పం అయితే తీసుకుంటారు. సో గేమ్ చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మా ఊర్లో ముగ్గుల పోటీ అయితే పెట్టారు. ప్రతి వినాయక చవితికి ఒక్కొక్క ఇయర్ పెడతారు, ఒక్కొక్క ఇయర్ పెట్టారనమాట. బట్ ఈ ఇయర్ పెట్టారు. బట్ ఇదే కంటిన్యూ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ముగ్గు అయితే నేనే వేశాను. సో అందరికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని సో నేను వేస్తున్నాను, మీరు వేయండి అని మా సిస్టర్కి అంతా చెప్పాను. సో ఇది ఒక చిన్న పాప వేసింది, చాలా బాగా వేసింది అనమాట. అండ్ అంటే అమ్మాయిలకి అసలు ముగ్గు వేయడము ఈ కాలం అమ్మాయిలకి అసలు ముగ్గు వేయడం రాదంటారు కదండి. సో అందరూ చూడండి ఎంత బాగా ముగ్గు అయితే వేశారు. అండ్ జడ్జిలకు కూడా కష్టంగా ఉంటుంది ఎవరికి ప్రైజ్ ఇవ్వాలనేది. సో ఫైనల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అయితే వచ్చింది. అమ్మాయిలకి ఇలా ఉంటే సో అబ్బాయిలు చూడండి ఇక్కడైతే క్రికెట్ ఆడుతున్నారు. కాసేపు వచ్చాము క్రికెట్ ఆడుతుంటే ఎలా ఆడుతున్నారని చూడ్డానికి. అండ్ గెలిచింది మా తమ్ముడు టీమే అని తెలిసింది. సో అందరూ అయితే క్రికెట్ అయితే ఆడుతుండే.
నెక్స్ట్ అదే రోజు నైట్ అనమాట. సో వినాయక చవితి సెకండ్ డే నైట్. సో అందరూ ఇక్కడైతే గుడి దగ్గర అయితే అంటే లడ్డు ఆక్షన్ అయితే జరుగుతుంది. కొంచెం కామెడీ చేస్తారు. సో ఇక్కడ మా డాడీ ఇంకొకరు అనుకుంటా సో ఏదో కామెడీ స్కిట్ ఏందో డాన్స్ ఏదో వేస్తున్నారు. అండ్ పెద్దవాళ్ళకి ఇలా గేమ్స్ కూడా ఆడిపించాడు అనమాట నా తమ్ముడు. సో అంటే ఈసారి అరేంజ్మెంట్స్ అంతా బాగుండింది. అంటే చాలా సేద్యం చేసి అలసిపోయింటారు కదా. సో ఫెస్టివల్స్ టైంలో కొంచెం హ్యాపీనెస్ ఉండాలని ఇక్కడైతే మ్యూజికల్ చైర్ అయితే ఆడిపిస్తున్నారు. దీంట్లో గెలిచిన వాళ్ళకి కూడా ప్రైజ్ ఉంటుందని. అండ్ చాలా బాగా అంటే అందరూ బాగా వచ్చి గేమ్స్ అయితే ఆడారనమాట. సో ఫైనల్గా ఇక్కడైతే 2 మెంబర్స్ ఎవరో మిగులుతారో వీళ్ళిద్దరూ మా రిలేటివ్ అనమాట. ఎవరు గెలిచినా హ్యాపీనే అని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఫైనల్గా రెడ్ శారీ కట్టుకున్న ఆంటీ అయితే గెలుస్తుంది. అండ్ ఇక్కడైతే కోలాటం ఆడే వాళ్ళని కూడా మా డాడీ అయితే పిలిపించారు. ఇది కూడా చాలా బాగుంది. కోలాటం వాళ్ళు ఆడుతుంటే సో అంటే ఎవరికి రాదనమాట ఇలాంటి అంటే ఒక్కొక్కరికి ఇలాంటి టాలెంట్ అనేది ఉంటుంది. సో వాళ్ళు కోలాటం ఆడుతుంటే ఎంత బాగా ఆడుతున్నారంటే చూడడానికి 2 కళ్ళు చాలలేదు. సో అంత బాగా ఆడుతుండే. అండ్ ఈ స్టేజ్ మీద డ్యాన్స్ ఆడుతుండింది నా సిస్టర్ కూతురు అనమాట. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అంటే ఎవరైనా చిన్న బిడ్డల్లో ఇలా నేను ఆడతానమ్మా వెళ్తాను అంటే రిస్ట్రిక్షన్ చేయకూడదు. సో ఆడడానికి వదలాలి. అంటే ఎవరికి ఏ టాలెంట్ ఉంటుందో చెప్పలేం. ఇప్పటి కాలంలో సో అబ్బాయిలు చూస్తుంటారు మనం వెళ్ళకూడదు. సో ఇలాంటి వదిలేయాలన్నమాట. ఎవరైతే ఏమి సో అంటే ఇద్దరు ఈక్వల్ అనే చెప్తుంటాము. సో వాళ్ళు చిన్నప్పటి ఇంకా వాళ్ళని ఎందుకు రిస్ట్రిక్షన్ చేయాలి. సో బాగా ఆడుకోవడానికి వదలాలని ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడైతే మా అవ్వని అడుగుతున్నా మనోరాలు డ్యాన్స్ బాగా ఆడుతుందా అని అని చెప్తుండే. అండ్ ఫైనల్గా లడ్డు ఆక్షన్ అంటే వినాయక చవితి రోజు కంపల్సరీ ఏ ఊరన్నా కానీ ఎక్కడన్నా కానీ లడ్డు ఆక్షన్ అనేది జరుగుతుంది. మా ఊర్లో కూడా జరుగుతుంది అనమాట. సో 21,000 దాకా లడ్డు అయితే పోయింది అని నాకు తెలుసు. అంటే విలేజ్ కాబట్టి 21,000 ఒక పెద్ద బిగ్ అమౌంట్ అనే చెప్పొచ్చు. సిటీలో అయితే చాలా పోతుంటుంది. అండ్ ఇక్కడ లడ్డు తీసుకునింది అంటే ఎవరు అనేది సో పేరు మర్చిపోయాను అనమాట. ఇక్కడైతే వాళ్ళకి సన్మానం అయితే చేస్తున్నారు. అండ్ ఇదైతే లాస్ట్ నిమజ్జన రోజు. సో వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు చాలా బాధ ఉంటుంది. బట్ అదే రోజు ఇలా ఊర్లో అందరూ అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కలర్స్ అయితే పూసుకుంటూ సో చాలా బాగా ఎగురుతూ ఎంజాయ్ అయితే చేస్తారనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది మా అన్న కొడుకు. ఎంత క్యూట్ ఫెలో అంటే వీడు. సో ఎవరైనా ఇమిటేట్ చేయమంటే సో ఎంత బాగా చేస్తాడంటే ఇంత చిన్న వయసుకే నేను వీని దగ్గర మాత్రమే కలర్ అయితే పూపించుకున్నా. ఇంకెవరి దగ్గర పూపించుకోలేదనమాట. సో వాడు చాలా క్యూట్ నాకు. అండ్ ఇలా జరిగింది మా ఊర్లో వినాయక చవితి అయితే. అండ్ ప్రతి ఫెస్టివల్ కొంచెం విలేజ్లో చేసుకుంటేనే హ్యాపీనెస్ అనేది మనకి ఫుల్ఫిల్గా దొరుకుతుందని నా ఒపీనియన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.